ఇవాళ రేపు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ హెలీప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీ సెంటర్ వరకు నిర్వహించే యాంటీ నార్కోటిక్స్ డే ర్యాలీలో ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత శ్రీ కన్వెన్షన్లో నిర్వహించే సమావేశంలో సీఎం పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో కూడా మధ్యాహ్నం 12:15 మొదట స్పేస్ పాలసీపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. ఆ సమీక్ష తర్వాత ఆయన 3:20 ప్రాంతంలో కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఆయన గుంటూరు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఈ రోజు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిర్చి డాబా వరకు జరిగే అంతర్జాతీయ గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ ఒకటి చేపడుతున్నారు. ఈ ర్యాలీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కూడా పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆ ర్యాలీ కూడా ఏదైతే యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా ఈ రోజు అక్కడ గుంటూరులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర మంత్రులంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ డే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి నిర్మూలన కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా కూడా ఈ రోజు అధికారులు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా గుంటూరులో ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ ర్యాలీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దాని తర్వాత కూడా శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించే ఒక సమావేశం సభ ఏర్పాటు చేశారు. ఆ సమావేశం కూడా ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆయన ఈ యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా కూడా అక్కడ స్థానిక విద్యార్థులు ప్రజల ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. దాని తర్వాత కూడా ఆయన రేపు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. చందు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.